ఎంత ప్రయత్నం చేసినా లోన్ శాంక్షన్ కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ నువ్వు అడిగేది 1,02 లక్షల లోన్ కాదు, 25 కోట్ల లోను. మనల్ని నమ్మి ఎవరిచ్చేది? ఆల్రెడీ మన కంపెనీ భయంకరమైన లాస్లో ఉంది. మన కంపెనీ బాగుపడుతుందంటే నాకే నమ్మకం లేదు. ఆయనకి ఏదైనా సాధ్యమే. అక్కడ ఆ మనిషి ఏడుస్తున్నట్టు చూడు. అయితే ఏంటి, నీకే 99 సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు 100వ సమస్యలో తలదూర్చుతా అంటున్నావా? అది కాదు, మనం ఏమైనా చేయగలుగుతామేమో అని. తాను దూరం సందలేదు కానీ మెడకొక డోలంట. పా చూద్దాం పా. ఓ పెద్దనా, ఏమన్నా ఏమైంది, ఏడుస్తున్నావు? సారు అదే ఏంది ముచ్చట? చెల్లె పెళ్ళి చేయాలి సార్, చేతిలో చిల్లి గవ్వలేవు సార్. ఇలాంటిది ఏదో ఉంటుందని చెప్పేసి అనుకున్నా. నువ్వు బయటకు ఏడుస్తున్నావు, మీ లోపల ఏడుస్తున్నావు, అంతే, పెద్ద తేడా ఏం లేదు. మా దగ్గర కూడా చిల్లి గవ్వలేవు. పోదాంపా. బ్రో ఆగండి బ్రో, మీ చెల్లె పెళ్ళి కావాలంటే ఎంత అవసరం పడతాయి మీకు? 5 లక్షలు సరిపోతుంది సార్. 5 లక్షలా? ఇచ్చేయి. ఇచ్చేస్తాను అన్న. రేపు మా పిల్లలు డబ్బులు తీసుకొని ఇస్తారన్నా? ఏంటి, నిజంగా ఇచ్చేస్తున్నావా? అవును. ఇగో మనిషి, మరి 5 లక్షలు ఎప్పుడు తిరిగిస్తావు? సారు, మీకు పైసలు తిరిగి ఇస్తానో లేదో తెలియదయ్యా, కానీ మీకోసం నేను ప్రార్థన చేస్తాను సార్. 5 లక్షల ఖరీదైన ప్రార్థన చేయించుకో. ప్రార్థన చేయండి అన్న. యేసయ్యా, నా తండ్రి, ఈ అన్నలు నాకు సాయం చేయడానికి ముందుకు వచ్చినారు. ఈ అన్నల జీవితంలో ఎలాంటి కష్టం ఉందో నాకు తెలియదు, కానీ ఆ అన్నల కష్టాన్ని తీసివేయండి అయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు. ఆమేన్. వందనాలన్న. వెళ్దాంపా. పా, చేసేదేముంది. హలో, 25 కోట్ల లోను శాంక్షన్ అయిందా డేవిడ్? ఓకే, సో నేను ఇప్పుడే వచ్చి కలుస్తానండి మిమ్మల్ని. ఇది కళా నిజమా? మన కంపెనీ నమ్మి 25 కోట్ల లోను. ప్రార్థన ఫలించింది. చూశారు కదా, గుప్పిడి చక్కెర మనకు చాలా చిన్న విషయం, కానీ చీమకు అది ఏడాది ఆహారం. మనందరి జీవితంలో యుద్ధాలు, పోరాటాలు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న వారి జీవితంలో కూడా కొన్ని యుద్ధాలు ఉన్నాయి. మనం దేవుడి సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాం, కానీ మనం చేయగలిగిన సహాయాన్ని చేయటాన్ని మాత్రం మర్చిపోతున్నాం. ఎంత చిన్న విత్తనం ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చింది కదా. మేలు చేయుట నీ వలనైనప్పుడు అది గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగిన ఆశీర్వాదంగా మారబోతుంది కనుక దాన్ని చేయకుండా నీ చేతిని వెనక్కి తీసుకోవద్దు.